ఒకసారి ఒక సైనికుడు చనిపోయాడు. ఆ సైనికుడు చనిపోయినప్పుడు ఆ సైనికుని భార్య బహుగా ఏడుస్తుంది. 2 లేక 3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలో తనకు అర్థం కాక తను బహుగా ప్రేమించినటువంటి సైనికుడు చనిపోతే, భర్త చనిపోతే తనను ఏ ఒక్కరూ ఆదరించలేకపోయారు, ఓదార్చలేకపోయారు. అటువంటి సమయంలో ఈ విషయం కాస్త క్వీన్ విక్టోరియాకు తెలిసింది. విక్టోరియా రాణి గారికి తెలిసింది. అమ్మ, మన సైన్యంలో ఒక నమ్మకమైన, యథార్థమైన, రోషం కలిగిన సైనికుడు యుద్ధం చేస్తూ చేస్తూ చనిపోయాడు. మన దేశాన్ని కాపాడే ప్రక్రియలో తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అతని భార్యను ఏ ఒక్కరూ కూడా ఆదరించలేకపోతున్నారు, ఓదార్చలేకపోతున్నారు. ఈ విషయాన్ని విక్టోరియా రాణి గారికి తెలియచేసినప్పుడు ఆమె వెంటనే తన దగ్గరున్న మంత్రికి చెప్పింది, ఏర్పాట్లు చేయండి, నేను వెళ్ళి ఆ భర్తను పోగొట్టుకున్నటువంటి ఆ భార్యను చూడాలని ఆశపడుతున్నాను, ఏర్పాట్లు చేయండి. ఈ విషయం కాస్త ఆ ఊర్లో ఉన్న వారందరికీ తెలిసిపోయింది. సాక్షాత్తు విక్టోరియా రాణియే వచ్చి పరామర్శించబోతుంది. సాక్షాత్తు రాణిగారే వచ్చి భర్తను పోగొట్టుకున్నటువంటి ఈ స్త్రీని దర్శించబోతుంది. ఏమి వరాలు ఇవ్వబోతుందో, ఎక్కడ జాబ్ ఇవ్వబోతుందో, ఎక్కడ తన బిడ్డలను చదివించబోతుందో, ఏమేమి వరాలు ఇవ్వబోతుందో అని ఆ ఊరంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అనుకున్నట్టుగానే రాణి వచ్చింది. వచ్చిన వెంటనే ఆ భర్తను కోల్పోయినటువంటి ఆ ఇల్లాలి ఇంటిలోనికి వెళ్ళి తలుపేసేసింది. 1/2 గంట అయింది బయటికి రాలా, 1/2 గంట అయింది బయటికి రాలా, 1 గంట అయింది బయటికి రాలా. బయట ఊరు వాళ్ళందరూ వచ్చి చేరారు. ఏం మాట్లాడుతుందో, ఏ వరాలు వాగ్దానాలు చేస్తుందో, వరాలు ఇస్తుందో. ఇంతసేపు పడుతుందంటే ఖచ్చితంగా ఎక్కువసేపే మాట్లాడుతుంది, ఎక్కువ వరాలే ఇస్తుంది, ఎక్కువ వాగ్దానాలే చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండి, నీకేం పర్వాలా, నేను ఉన్నాను, నీ పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఏమేం వాగ్దానాలు ఇస్తుందో. 1.5 గంటలు అయింది, 2 గంటలు అయింది. 2 గంటలు అయిన తర్వాత ఆ విక్టోరియా రాణి భర్తను పోగొట్టుకున్న ఆ ఇల్లాలి ఇంట్లోంచి బయటకు వచ్చి తన రథం మీద వెళ్ళిపోయింది. ఇక ఊర్లో ఉన్నవాళ్ళు మౌనంగా ఉంటారా? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఒకరి తర్వాత ఒకళ్ళు. ఏ వాగ్దానం చేసింది, ఏ వరాలు గుప్పించింది, ఏమి చెప్పింది, అసలు ఏం జరిగింది లోపట, ఎందుకు అంతసేపు ఉంది, ఏం చేసింది ఆమె? ఎన్నెన్ని ప్రశ్నలు. ఆ భర్తను కోల్పోయినటువంటి భార్య ఒకే ఒక్క మాట అంది. రాణి వచ్చి నన్ను చూసి నేను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఆమె కూడా నాతో పాటు ఏడ్చింది. నేను ఏడుస్తూనే ఉన్నాను, నాతో పాటు ఆమె ఏడ్చింది. నాకున్న దుఃఖాన్ని, నాకున్న వేదనను, నాకున్న ఈ బాధను మనస్ఫూర్తిగా పంచుకుంది. నాకున్న ఈ బరువంతటిని కూడా తను పట్టుకెళ్ళిపోయింది. వరాలేమి ఇవ్వలేదా? పిచ్చోళ్ళలాగా మాట్లాడతారు ఏమిటి? ఈ సమయంలో నాకు కావలసిన వరాలు కాదు, ఈ సమయంలో నాకున్న గుండెలో ఉన్న వేదనను పంచుకునేవాళ్ళు. ఈరోజు నేను ఒక సత్యాన్ని గ్రహించాను. అదేమిటంటే, మన దేశాన్ని పరిపాలిస్తున్న రాణి వరాలు ఇచ్చేటటువంటి రాణి మాత్రమే కాదు, వేదనలో ఉన్నవారిని దర్శించి వారితో పాటు కన్నీరు కార్చగలిగిన మంచి మనసున్న రాణి అని నేను గుర్తించాను. ఆమె నాతో పాటు కలిసి నా మీద పడి ఏడ్చినప్పుడు నాకు అర్థమైంది, ఇంతకంటే నాకేం కావాలి? ఇంతగా ప్రేమించే రాణి నాకు ఉండగా నాకు ఇంకేం కావాలి అనిపించింది నాకు. ప్రియ